కొత్తపేట వాసిని. ప్రజలందరికీ ధన్యవాదాలు. నాకు ఈ పెద్ద కార్యక్రమానికి ఆహ్వానించి ఇక్కడికి రావడానికి కారణమైన నరేష్ గారికి, పెద్దలందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషకరమైన విషయము, నేను చాలా మీటింగ్లు అటెండ్ అయ్యాను వివిధ దేశాల్లో. నేను అమెరికాలో ఉంటా అంటే అక్కడికి చెప్పాను. వివిధ దేశాల్లో చాలా మీటింగ్లు అటెండ్ అయ్యాను, మన మునుడుకాపు మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యాను. కానీ ఇంతమంది ఇంత పెద్దగా మహిళలు రావడం చాలా ఆనందకరమైన విషయం, చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మీరు అంటే హైదరాబాద్కి దూరంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం చివరి అంచులో ఉన్నా కానీ ఇంత చైతన్యం ఉండడం అనేది ఎంతో ఆనందకరమైన విషయం. ఇదే చైతన్యాన్ని, ఇదే దాన్ని మొత్తము మీరందరూ ఎల్లవేళలా కనపరచాలనుకోండి. అంటే ఒక మహిళ ముందుకు వచ్చి ఒక ఇంటిని ఎలా చక్కబెట్టుకున్నారో అదే విధంగా మన మునురుకాపు సొసైటీని చక్కబెట్టుకుంటే మన ఉన్న పెద్దలందరూ కానీ మగవాళ్ళందరూ కానీ ఎంతో ముందుకు వెళ్ళగలుగుతారు. వారితో పాటు మీరు కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. దయచేసి ఈ స్పిరిట్ ని ఇట్లానే కంటిన్యూ చేయండి, ప్రతిసారి ఇలానే అటెండ్ అవుతుండండి. ఇదే స్ఫూర్తితో మేము అమెరికాలో కూడా ఎవ్రీ సంవత్సరము 2 కార్యక్రమాలు చేసుకుంటాం. ఒకటి చెట్ల కింద కార్యక్రమం, వాళ్ళ సేమ్ ఇలాగే మేము కూడా చేసుకుంటాం. ప్రతి రాష్ట్రంలో ఉన్న 50 రాష్ట్రాల్లో మేము కూడా ఇలాగే కంటిన్యూ చేసుకుంటున్నాము. ప్లస్ అదే విధంగా గత సంవత్సరము క్రితము ప్రారంభించిన గ్లోబల్ మునురుకాపు అసోసియేషన్ 7 ఖండాలలో ఉన్న మునురుకాపులందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలన్న ఉద్దేశంతో స్థాపించబడి దాని కార్యక్రమం ఒకటి ఒక 1.5 month క్రితము అమెరికాలో చేశాము. విశేష స్పందన వచ్చింది. అంటే ఒక ఆల్మోస్ట్ 2.5-3 వేల మంది ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. నాకు తెలిసి మీలో కూడా కొంతమంది ఆ కార్యక్రమానికి వచ్చిండొచ్చు, మీ పిల్లలు కూడా వచ్చిండొచ్చు. నాకు రాగానే కొంతమంది మేము మా అబ్బాయి ఇక్కడ ఈ స్టేట్ లో ఉంటాడు, మా అమ్మాయి ఆ స్టేట్ లో ఉంటుంది, చాలా మంది కలిసి చెప్పారు. సో అట్లాగే ప్రతి రాష్ట్రంలో, అమెరికాలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఎవరున్నా కానీ మాకు అసోసియేట్ అవ్వమనండి. వారికి ఉన్న సాధక బాధకాలు కానీ కష్ట సుఖాలు కానీ పంచుకొని మేము కూడా ఆ దేశంలో కంటిన్యూస్ గా ఇట్లా కలిసిమెలిసి ఉంటాము. వాళ్ళకి ఉపాధి, విద్య అవకాశాలు ఏదైనా అవసరం ఉన్నా కానీ మమ్మల్ని ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పండి. మా వంతు చేయగలిగింది గ్లోబల్ మునురుకాపు అసోసియేషన్ తప్పకుండా చేస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన అలాగే అన్నగారు చెప్తున్నారు, ఇల్లందు భవన నిర్మాణానికి కూడా గ్లోబల్ మునురుకాపు అసోసియేషన్ తరఫున ఎంతో కొంత తప్పకుండా సహాయం చేస్తాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ప్లస్ మీ పిల్లలు ఏది మాతో ఒకసారి అసోసియేట్ అవ్వమనండి. మేము కూడా ఇలాగే కలిసి చాలా కార్యక్రమాలు చేసే ఉద్దేశంలో ఉన్నాము. ప్లస్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇలాగే గ్లోబల్ మునురుకాపు అసోసియేషన్ గ్లోబల్ సమ్మిట్ ఒకటి అవుతుంది. వారందరికీ, మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. తప్పకుండా నరేష్ గారు కానీ పెద్దలకు కానీ అప్పుడు చెప్తాను. దయచేసి మీరు మా ఆహ్వానాన్ని మన్నించి అందరికీ తెలవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.